తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. టీవీకే అధ్యక్షులు విజయ్ గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకరణ తర్వాత తొలి సంతకం దేని మీద పెట్టారనే అంశం అయితే ఇప్పుడు తెరపైకైతే వస్తూ ఉంది. తొలి సంతకం ఏ అంశం పైన పెట్టుంటారు, ఏ అంశం ప్రాథమికంగా తీసుకున్నారనే అంశాలను ఒకసారి మనం చూసినట్లయితే తొలి సంతకం డ్రగ్స్ నిర్మూలన కోసం, మహిళల రక్షణ కోసం కొత్త టీముని ఏర్పాటు చేయడానికి తొలి సంతకం అయితే పెట్టినట్టు కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా 200 యూనిట్లో ఉచిత విద్యుత్కి సంబంధించిన ఏదైతే అందిస్తామని చెప్పారో, ఎన్నికల హామీలో ఏదైతే హామీ ఇచ్చారో హామీని తక్షణమే నెరవేర్చే దిశగా తొలి సంతకం అయితే ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. డ్రగ్స్ నిరోధక స్పెషల్ టీంను ఏర్పాటు చేయడానికి, మహిళల భద్రత కోసం ప్రత్యేక పోలీస్ బృందాల్ని ఏర్పాటు చేయడానికి తన యొక్క తొలి సంతకం ఉంది అన్నట్టుగా మనకైతే తెలుస్తూ ఉంది. ప్రాథమికంగా మనం ముందే ఊహించాము తొలి సంతకం దేని మీద ఉంటుందని కూడా. దాదాపుగా టీవీకే పార్టీ నేతలందరూ కూడా ఒకటే చెప్పారు, ప్రాథమికంగా మహిళల కోసమే మరి ఉండబోతా ఉంది. మహిళలనే ప్రాథమికంగా వాళ్ళ యొక్క భద్రత ప్రాథమికంగా తీసుకొని మొదటి సంతకం ఉండబోతుందని కూడా చెప్పారు. అదేవిధంగా ఈరోజు చేసి చూపించారు. మహిళల కోసం, మహిళల రక్షణ కోసం కొత్త టీములు ఏర్పాటు చేయడానికి, డ్రగ్స్ నిర్మూలించడానికి, అదేవిధంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును అందించడానికి తొలి సంతకం అయితే ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ప్రాథమికంగా ఈ అంశాలను తీసుకొని తక్షణమే వాటిని అమల్లోకి వచ్చే విధంగా చేసే కార్యక్రమంలో అధికారులకి దిశానిర్దేశం చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇది ఒక చారిత్రక విజయంలో చారిత్రక అంశం అని కూడా చెప్పుకోవచ్చు. చాలా గొప్ప అంశం అని కూడా చెప్పుకోవచ్చు. మహిళల్ని ప్రాథమికంగా తీసుకొని, మహిళల యొక్క రక్షణనే మరి ప్రాథమికంగా తీసుకొని తన యొక్క మొదటి సంతకం ఉండడం తన యొక్క పాలనకి ఒక నిదర్శనం అని కూడా చెప్పచ్చు. తన యొక్క పాలన విధానంలో ఇదొక సంచలనమైన ఆలోచనతో, సంచలనమైన నిర్ణయాలతో ముందుకెళ్తున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ప్రాథమికంగా మహిళల రక్షణే మరి తమిళనాడులో మరి ప్రాథమికంగా కాబోతా ఉంది. ఇప్పటి నుండి ఎవరైతే మహిళల్ని చిడాయించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ భరతం పట్టే విధంగా అక్కడ రక్షణ కవచం లెక్క మహిళలకి ఉండే విధంగా ప్రభుత్వం ఏర్పడతా ఉంది. అక్కడున్న మహిళలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిణామాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి.